ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కూటమి నేతలకు వచ్చే ఎన్నికల్లో పరాభవం తప్పదని పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజు ఆరోపించారు. సబ్బవరం మండల కేంద్రంలో బుధవారం జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇక్కడి 3 రోడ్ల కూడలిలో గల దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేసి ఆ పార్టీ నేతలకు తెరిపించారు. ఈ కార్యక్రమంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రజలకు గడిచిన ఎన్నికల్లో సూపర్ 6 హామీలు ఇచ్చి తర్వాత ముఖం చాటేసి సీఎం చంద్రబాబు కూటమి నేతలపై ప్రజలు ముఖ్యంగా మహిళలు గుర్రుగా ఉన్నారన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని వెల్లడించారు. వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరూ కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని జరుపుకోవడం అనేటువంటిది మనందరం కూడా చూస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మరి పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలంలో కూడా పెద్దలందరి నాయకత్వంలో పెద్దలందరి ఆశీస్సులతో మరి ఇక్కడ కూడా ఎంతో అంగరంగ వైభవంగా మరి వాళ్ళ కార్యక్రమం ఇక్కడ జరగడం మనందరం కూడా చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఒక రాజకీయ లబ్ధి కోసం ఏర్పడినటువంటి పార్టీ కాదు. వాళ్ళ దివంగత ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం ఏర్పడినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని ఆ తదుపరి వచ్చినటువంటి ప్రభుత్వాలు పూర్తిగా నిర్వీర్యం చేస్తుంటే ఆ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఆ సంక్షేమాన్ని ప్రజలకు అందించాలి అని ఏకైక లక్ష్యంతో పెట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీతో మొదలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత 67 స్థానాలు, ఆ తర్వాత 151 స్థానాలతో మరి అధికారంలోకి వచ్చినటువంటి సందర్భం కూడా స్థితిలో ఉన్నప్పుడు మరి ప్రజలకు అందరికీ అండగా ఉండాలని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకొని మరి ఆయన మరణానంతరం సుమారు 600 మంది రాష్ట్ర వ్యాప్తంగా చనిపోతే వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి వాళ్ళ కుటుంబాలకు మనోధైర్యాన్ని చెప్పాలని చెప్పి ఆ రోజు రాష్ట్రం అంతా తిరిగి పర్యటిస్తూ ఉంటే ఆ పర్యటనని ఓర్వలేక అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఇబ్బందులు పెట్టిందో మనందరం చూస్తున్న పరిస్థితులు. అలాంటి క్లిష్ట పరిస్థితులు అలాంటి తర్వాత 2014లో జరిగే ఎలక్షన్స్ 67 స్థానాలు. ఆ రోజు కూడా పార్టీ వ్యవస్థాపకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావాలనే ఉద్దేశం ఏనాడు కూడా లేదు ఆయనకి. ఆ రోజు రైతు రుణమాఫీ చేయమని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తే మేము చేయలేము, మేము ఏదైతే చేయగలమో అదే చెప్తూ ఎలక్షన్